అందుకని మీ అందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మీ అందరూ ఆ దిశగా నాతో పాటు నడుస్తారని ఆకాంక్ష చేస్తున్నా. తిరుమల మనది, మన అందరిది. అక్కడ పవిత్రతను కాపాడటం కానివ్వండి, ధర్మాన్ని నిలబెట్టడం కానివ్వండి, ఇది ఏ ఒక్కరికి సంబంధించిన అంశం కాదు, ఏ ఒక్కరి బాధ్యత కాదు. భక్తులందరూ దీని మీద సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతని గుర్తెరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి అమ్మ జ్యోతిర్మయ్య గారు చెప్తున్నారు. దానికోసం ఆవిడ ముందు నిలబడి మనందరి తరపున వాయిస్ వినిపించడానికి కూడా ఆవిడ సిద్ధంగా ఉన్నారు. కనుక అమ్మ చెప్పినటువంటి సందేశాన్ని అందరూ తీసుకుని తిరుమల దేవస్థానంలో ఆ పవిత్రతను, ఆధ్యాత్మికతను కాపాడే విధంగా మన సమాజం ఒక ముందడుగు వేస్తుంది అని చెప్పి ఆశిస్తూ, ధన్యవాదాలమ్మా. తిరుమల విషయంలో అందరి యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ మీ విలువైనటువంటి అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు అందరికీ తెలియజెప్పిన